కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావాలను. మెయిల్ kskWonders@gmail.com. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఎంత ఆరోగ్యంగా అందంగా ఉన్నా గాని ముఖంపై వయస్సు రీత్యా వచ్చే కొన్ని మచ్చలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మంగు మచ్చలు, పిగ్మెంటేషన్, పింపుల్ మార్క్స్, స్కిన్ ముడతలు పడ్డం, ఇలాంటి రకరకాలవన్నీ మన ముఖం మీద కొట్టొచ్చినట్టు కనబడుతుంటే మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. వీటిని తొలగించుకోవడం కోసం బ్యూటీ పార్లర్లకు గాని రకరకాల ప్రోడక్ట్లు, క్రీములని మొహానికి పూస్తూ ఉంటాం. అయితే అందరికీ అన్నీ సూట్ కావు. అంటే శరీర తత్వాన్ని బట్టి కొన్ని రకాల క్రీములు, కొన్ని రకాల ప్రోడక్ట్లు మాత్రమే కొంతమందికి వర్కౌట్ అవుతూ ఉంటాయి. అయితే ఎప్పటికైనా కెమికల్ బేస్డ్ క్రీములు స్కిన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అలాంటివి వాడేటప్పుడు డెర్మటాలజిస్ట్ ని సంప్రదించడం మంచిది. ఒకవేళ అలా వాడిన తర్వాత కూడా స్కిన్ డ్యామేజ్ అయితే ఎక్కడికి వెళ్ళగలం చెప్పండి. అందుకని ఎటువంటి ఇబ్బంది లేకుండా, పైసా ఖర్చు లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోనే ఉంటూ ఇటువంటి మంగు మచ్చలు, వయసు రీత్యా వచ్చే ముడతలు, పిగ్మెంటేషన్, పింపుల్ మార్క్స్ వీటన్నింటినీ చక్కగా నయం చేసి మీ ముఖానికి మంచి రంగుతో పాటు మచ్చలను మటుమాయించేసి మీ స్కిన్ స్మూత్ గా చేసే మంచి రెమెడీస్ ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం గనక ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. వయస్సు పెరిగే కొద్దీ ముఖం మీద నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు వస్తుంటాయి. ఈ మచ్చలకు సాధారణ మొటిమలు, నల్ల మచ్చలకు ఎలాంటి సంబంధం ఉండదు. వీటిని మంగు మచ్చలు లేదా నల్ల శోభి మచ్చలు అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా బుగ్గలు, ముక్కుల ఇరువైపులా వస్తూ ఉంటాయి. అలాగే భుజాలు, మెడ, వీపు మీద కూడా ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి మచ్చలు గనక వస్తే మనం చాలా కృంగిపోతూ ఉంటాం. మన ముఖం అందంగా కూడా కనిపించదు, అందవిహీనంగా మారిపోతుంది. కొందరిలో అయితే హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వల్ల, మరికొందరికి వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. ఇవి ఎలాంటి నొప్పిని, బాధని కలిగించకపోయినా మానసికంగా మనల్ని కృంగదీస్తుంటాయి. శరీరంలో ఉండే మెలనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఇలా హైపర్ పిగ్మెంటేషన్ కు దారితీస్తుంది. సూర్యకిరణాల్లోని అతినీల లోహిత కిరణాలు చర్మానికి తగలడం వల్ల ఇలా మంగుమచ్చలొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో మెలనిన్ ఎక్కడైతే ఉండిపోతుందో అక్కడ మంగుమచ్చలు ఏర్పడతాయి. అలాగే ఎక్కువగా మందులు వాడడం, వీటన్నింటి వల్ల కూడా మన స్కిన్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. చూశారు కదా, అసలు ఈ మంగుమచ్చలు లేదా పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందో తెలుసుకున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇప్పుడు చెప్పుకోబోయే రెమెడీస్ మీరు ఫాలో అయితే మీ ముఖం అందంగా మాత్రమే కాదు, మీ స్కిన్ ఆరోగ్యంగా కూడా తయారవుతుంది. మరి ఈ రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం స్క్రబ్ ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఏమేం కావాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. ఆ తర్వాత మరొక బౌల్లోకి పంచదార వేసుకోవాలి. అయితే పంచదారను యాజ్ టీజ్ గా వాడితే కొంతమందికి ర్యాషెస్ వస్తాయి కాబట్టి పంచదారని పౌడర్లా చేసుకుని ఒక 2 స్పూన్ల వరకు ఒక బౌల్లో వేసుకోండి. అలాగే ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పంచదారలో పిండి పక్కనుంచండి. ఇప్పుడు మీరు మీ ఫేస్ ని శుభ్రమైన నీటితో చక్కగా వాష్ చేసుకున్న తర్వాత పెరుగుని ముందుగా ముఖానికి అప్లై చేసేయండి ప్యాక్ లాగా. ఇది ఒక 20 నిమిషాల పాటు మీ ముఖానికి అలాగే వదిలేయండి. తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా పంచదార నిమ్మరసాన్ని. అయితే దీన్ని మీరు ఫేస్కి ఎలా అప్లై చేస్తారు అంటే, మనం రసం పిండిన నిమ్మ చెక్క ఉంది కదా, దానితో ఈ పంచదారను డిప్ చేసి చక్కగా మీ ముఖంపై స్క్రబ్లా చేసుకోవాలి. దీనికి ఎలాంటి ర్యాషెస్ రావు, ఎందుకంటే మనం పంచదారని పౌడర్లా చేసుకున్నాం కాబట్టి ముఖంపై ఎటువంటి ర్యాషెస్ వచ్చే అవకాశం ఉండదు. పైగా ఒక లేయర్ మనం పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి ర్యాషెస్ వచ్చే మాటే ఉండదు. కాబట్టి చక్కగా ఈ నిమ్మ చెక్కతో ఈ పంచదారను, నిమ్మకాయ రసాన్ని డిప్ చేసి చక్కగా స్క్రబ్ చేసుకోండి. 2-3 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ చేయకండి. ఇంట్లోనే మీరు ఇలా చేస్తే పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. మనకి టైము ఆదా అవుతుంది, డబ్బు కూడా ఖర్చు అవ్వదు. చూసారా, ఏమైనా డబ్బు ఖర్చు అవుతుందా? ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు. అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే చక్కగా మన ముఖాన్ని కాంతివంతంగా, మచ్చలు లేకుండా తయారు చేసుకోవచ్చు.
ఇక అలాగే మనం వాడిన పెరుగు విషయానికి వస్తే పెరుగులో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ కి చాలా నేచురల్ కెమికల్ ఎక్స్పోజింగ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే పెరుగులో ఉండే సహజమైన ఎంజైమ్లు చర్మంపై ఉండే పిగ్మెంటేషన్ మచ్చలని తేటపరుస్తుంది, అంటే లైట్ గా చేసేస్తుంది. మీ ముఖంపై ఉండే పిగ్మెంటేషన్ కణాలను నశింపచేస్తుంది. మీ ముఖంపై పిగ్మెంటేషన్ కణాలు కూడా పోతాయి. దీంతో మీ ముఖంలోని మెలనిన్ తగ్గి మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే షుగర్ మనకి చాలా చక్కగా మృత కణాలను తీసేయడంలో హెల్ప్ చేస్తుంది. మనం షుగర్ పౌడర్ ని వాడం కాబట్టి అదే మామూలుగా స్కిన్ మీద, అంటే మన బాడీలో మిగతా ప్లేసెస్ లో మెడ దగ్గర గాని లేదా వీపు భాగంలో కానీ చేతులపై గాని మరెక్కడైనా మీరు షుగర్ ని యాజ్ టీజ్ గా వాడుకోవచ్చు. కానీ ఫేస్ కి అయితే మాత్రం ఇలా పౌడర్ చేసి వాడుకుంటే మన డెడ్ సెల్స్ అన్ని పోతాయి, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు 2-3 నిమిషాలు చక్కగా స్క్రబ్ చేసుకున్న తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో కడిగేసుకోండి. తర్వాత దీనికోసం మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం స్క్రబ్ చేసాం అంటే ఫేస్ లో ఉండే మృత కణాలన్నీ పోయి హోల్స్ అన్ని ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ఒక చక్కని ప్యాక్ తో మనం వాటిని కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం ఏం చేయాలంటే, ఒక బౌల్ తీసుకుని దానిలో 1 స్పూన్ చందనం పౌడర్ వేసుకోండి. ఇది అవైలబుల్ గా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. మంచి బ్రాండ్ తీసుకోండి. అలాగే ఈ పొడికి సరిపడా మనం ఇప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే, బంగాళదుంప రసం. ఒక బంగాళదుంపను చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో బ్లెండ్ చేసి ఆ రసాన్ని చక్కగా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే మనం ఇందులో యాడ్ చేయబోయేది ఒక చిటికెడు వరకు పసుపు వేసుకోండి. మరీ ఎక్కువ వద్దు, చిటికెడు సరిపోతుంది. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసేయండి. ఫ్రెండ్స్, మనం చందనం తీసుకున్నాం కదా, ఇది మన చర్మంలోని చాలా రకాల సమస్యల్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా చర్మం పొడిబారకుండా తేమగా ఉంచుతుంది. మొటిమలు, అలాగే మచ్చలు, ముఖ్యంగా పిగ్మెంటేషన్, ఈ సమస్యలన్నింటికీ చందనం చాలా బాగా ఉపయోగపడుతుంది. చందనం మనం పూర్వీకుల నుంచి వాడుతూ ఉన్నారు. పూర్వకాలంలో అయితే ఎలాంటి శుభకార్యాలకైనా చందనం లేనిదే జరిగేది కాదు. అంత ప్రధాన పాత్రలో చందనం ఉండేది. ఇప్పుడు కూడా దీని పాత్ర ఏం తగ్గలేదు ఫ్రెండ్స్. ఆయుర్వేదంలో ఎక్కువగానే వాడతారు. ముఖ్యంగా సౌందర్యాన్ని పెంచే ఉత్పత్తుల్లో చందనం ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొంతమందికి చర్మం కాలిపోయి కూడా ఉంటుంది. అటువంటి వారు కూడా చందనాన్ని బాగా వాడొచ్చు. వారికి మంచి ఫలితం కూడా ఇస్తుంది. స్కిన్ టోన్ కూడా ఈవెన్ గా అయిపోతుంది. ఇక బంగాళదుంపలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కాంతిని మెరుగుపరిచేలా సహాయం చేస్తాయి. ఎక్కడైతే మనకు మంగు మచ్చలు ఎక్కువగా ఉంటాయో ఆ మంగు మచ్చల్ని తొలగించడంలో ఈ పొటాటో చక్కగా పనిచేస్తుంది. మీ ముఖంపై ఉండే పిగ్మెంటేషన్ మచ్చలు గాని లేదా నల్ల మచ్చలు అంటాం కదా, అవి కొంతమందికి బ్రౌన్ కలర్లో ఉంటాయి. మచ్చలు ఏ కలర్లో ఉన్నా సరే ఈ బంగాళదుంప రసం అయితే చాలా అద్భుతంగా అటువంటి మచ్చలన్నింటినీ తగ్గించేసి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అంతేకాకుండా చర్మానికి మంచి రంగు రావాలంటే కూడా బంగాళదుంప రసం చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడైతే మీకు మంగు మచ్చలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుందో అక్కడ ఎక్కువగా అప్లై చేసుకోండి. ఇలా మీరు రాసుకుని చక్కగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. ఇలా మీరు వారానికి 3 సార్లు చొప్పున రాయండి. చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 100కి 100% మంగు మచ్చలు మాయమైపోతాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంది కాబట్టి మన స్కిన్ ఏదో విధంగా బయటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి రెమెడీల వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఆరోగ్యంగా కాపాడుకుంటూనే అందంగా కూడా మనం ముఖాన్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా స్కిన్ కూడా చక్కగా గ్లో అవుతుంది. మీ ముఖం కాంతివంతంగా, ఆరోగ్యంగా, మచ్చలు లేకుండా క్లీన్ గా, స్మూత్ గా, ఎంతో క్లియర్ స్కిన్ తో మీ ముఖం మెరిసిపోతుంది. 100కి 100%. మరి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. రిజల్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మరిది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.